ఒక 2-3 రోజుల క్రితం బెంగళూరులో ఒక రేవ్ పార్టీ జరిగిందని చెప్పి మనం విన్నాము. అయితే దీంట్లో భారీగా తెలుగు సినీ పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖులు, అలాగే తెలుగు టీవీ పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖులు ఉన్నారని, కొంతమంది ఏపీకి చెందినటువంటి రాజకీయ నాయకులు కూడా ఉన్నారనేటువంటి వార్తలు కూడా చూసాం. అయితే ఇందులో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి హాస్య నటి హేమ గారు కూడా ఉన్నారు అనేటువంటి వార్తలు రావటం, ఆమె లేదు నేను హైదరాబాద్లోనే ఉన్నాను అని చెప్పి ఒక వీడియోని రిలీజ్ చేయటం. అయితే దాని తర్వాత బెంగళూరు పోలీసులు ఒక ఫోటో రిలీజ్ చేసి, ఇదిగోండి ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి హేమ గారు బెంగళూరులోనే ఉన్నారు, ఆమె రిలీజ్ చేసిన వీడియో కూడా ఫేక్, అది కూడా ఇక్కడ బెంగళూరు నుంచి రిలీజ్ చేసిందే, ఆమె ఆ పార్టీలో ఉన్నారు అని చెప్పి ఆ రోజు తేల్చి చెప్పడం జరిగింది. సో ఇదంతా మనం చూసాం. ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, అసలు ఈ పార్టీ ఇచ్చినటువంటి వ్యక్తి వాసు అనేటువంటి ఒక వ్యక్తి ఈ పార్టీకి అందరినీ ఆహ్వానించాడని, ఒక బర్త్డే పార్టీ అనేటువంటి పేరుతోటి ఇక్కడకు తీసుకురావటం, ఇక్కడ డ్రగ్ పెడ్లర్లు డ్రగ్స్ని సేల్ చేయటం, ఇవన్నీ జరిగినాయి అనేది మనం తెలిసినటువంటి అంశమే. అయితే ఈ వాసు విజయవాడకు చెందినటువంటి వ్యక్తి అనేటువంటి అంశంతో పాటుగా ఈ పార్టీకి వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్లకు ఎంట్రీ ఫీ 50 లక్షల రూపాయలు చెల్లిస్తే ఈ పార్టీకి వెళ్ళొచ్చు అనేది కొత్తగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం. అంటే ఒక బర్త్డే పార్టీకి హాజరవ్వటానికి 50 లక్షల రూపాయలు కట్టి వెళ్ళాలన్నమాట. సో నటి హేమ గారు 50 లక్షలు కట్టి ఈ పార్టీకి హాజరయ్యారు అనేది బెంగళూరు పోలీసులు ఈరోజు కొత్తగా తెలియజేసినటువంటి మరొక అంశం.